కళ్యాణ్ ఆశయాలను గెలిపించడంలో నేను భాగం కావాలని కోరుకుంటున్నానని అన్నారు జనసేన నేత జానీ మాస్టర్. నేను ఒక కొరియోగ్రాఫర్గా నెల్లూరుకు రాలేదని జనసేన కార్యకర్తగా వచ్చానన్నారు. టీడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయిన లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదని, ఇల్లు అందించకుండానే డబ్బులు కట్టామని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చే వరకు ఆందోళన చేపడతామని, టీడ్కో ఇల్లు ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారాయన్నారు. నన్ను పవన్ కళ్యాణ్ పోటీ చేయమంటే పోటీ చేస్తానని జానీ మాస్టర్ తెలిపారు. జనసేనలో ఎటువంటి విభేదాలు లేవని, రాజకీయాలను రాజకీయాలాగే చూడాలని, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగకూడదన్నారు. ఇల్లు ఒకటైనా కూడా కంజెస్టెడ్గా ఉంది సార్ అక్కడ. సో మనం ఇల్లు ఒకటైనా కూడా ఒక దగ్గర మనకు సెట్ అవునప్పుడు ఏదైనా కంజెస్టెడ్గా మనం ఏం చేస్తాం సార్, పెద్ద హాల్ ఏదో తీసుకున్నాం. అలా విధంగా ఇక్కడ పెట్టడానికి కారణం సార్. మీ అందరికీ తెలుసు సార్, జానీ మాస్టర్ విడిగా పోయే పని అయితే నేను ఈరోజు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్గా నేను ఎదిగేవాడిని కాదు. నేను ఆ ఇండస్ట్రీలో కూడా నేను అలానే ఉన్నాను. అందరి ఇంటోళ్ళలాగానే ఉన్నాను. ప్రతి ఒక్క ఇంట్లో ఒక కొడుకులాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక బ్రదర్ లాగా ఇలానే ఉన్నాను. సో అలానే ఇక్కడ కలుపుకోబోయేవాడినే కానీ సపరేట్గా నేను ఒక్కడనే చేయాలని అలా ఏం లేదు సార్. ఇంకొకటి గుర్తుపెట్టినా సార్, నేను ఏదో పదవులు ఆశించో, ఏదో ఇస్తారని చెప్పో, పదవులు ఆశించో ఇస్తారని చెప్పో నేను రాలేదు సార్. నేను కళ్యాణ్ గారి అంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ముందు తీసుకుని వెళ్ళాలని వచ్చాను తప్ప నాకు వేరే ఉద్దేశాలు ఏం లేవు సార్. మెయిన్ ఏంటంటే